మావిగన్ అనేది అభివృద్ధి మంత్రం అని ఇంత గట్టిగా వీళ్ళు స్టాండ్ తీసుకున్నట్టే కనపడుతుంది కదా. మరి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కదా కర్నూలు, వైజాగ్, అమరావతి అని చెప్పింది. మరి ఇప్పుడు కర్నూలు పరిస్థితి ఏంటి, వైజాగ్ పరిస్థితి ఏంటి? మరి అమరావతి అని అంటే కేవలం ఆ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే, లేకపోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి మాత్రమే సంబంధించిన వ్యక్తుల అభివృద్ధి కోసం అమరావతి అని మాట్లాడిన వైసీపీ ఇప్పుడు మావిగన్ అని ఈ 3 ప్రాంతాలకే పరిమితం అయితే, సరే వాళ్ళు వస్తారా చేస్తారా ఇదంతా పక్కన పెడతాం, ఈ 3 ప్రాంతాలకు పరిమితం అయితే ముందు తీసుకున్న వాదన పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు కర్నూలు, వైజాగ్ వాళ్ళు ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు కాదు, ఒకే ప్రాంతంలో ఉన్న 3 ఊళ్ళవి అంతే. మామూలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పని అతను ప్రస్తావిస్తూ వచ్చాడు. ఎన్డీఏ కూటమి వాళ్ళేం స్టాండ్ తీసుకున్నారు? పాలన అమరావతిలో కేంద్రీకృతం అయి ఉంటుంది, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరిస్తాము అని చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు వార్తాపత్రికల్లోనే ఇంకొక మనందరం తప్పనిసరిగా ప్రస్తావించుకొని తీరాల్సిన ఒక వార్త ఉంది. సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. గడిచిన 21 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా 1,26,000 ఎకరాలకి, క్షమించాలి 1,26,000 హెక్టార్లకి సూక్ష్మ సేద్యం అందజేయటం జరిగింది, ప్రొవైడ్ చేయటం జరిగింది. అంటే 3,15,000 ఎకరాలు. ఒకసారి గుర్తు చేసుకుంటే 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో 90% సబ్సిడీతో దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అలా ఇచ్చిన పర్యవసానం ఇవాళ రాయలసీమ ప్రాంతం దేశంలోనే హార్టికల్చర్కి తలమార్గంగా నిలవగలుగుతూ ఉంది. అక్కడ ఉత్పత్తి అవుతున్న పండ్లని ఇవాళ దేశంలో వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడం కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాల్సి వస్తూ ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ పూర్వోదయ పథకంలో రాయలసీమ, ప్రకాశం మెట్ట ప్రాంతాలను కూడా కలుపుకొని 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించే లక్ష్యంతో, అక్కడ హార్టికల్చర్ని ప్రమోట్ చేసే లక్ష్యంతో, హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం ద్వారా అక్కడ రైతాంగానికి అధిక ఆదాయ వనరులు సమకూరే విధంగా, అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా, అక్కడ అభివృద్ధి కంటిన్యూస్ ప్రాసెస్ లాగా జరిపించే విధంగా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి గతంలో 17 లక్షల ఎకరాలకి ఇవాళ ఈ టెన్యూర్లో ఇప్పటికీ 3,15,000 ఎకరాలకి ఇవ్వటం ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబడగలిగింది. మరి అదే ప్రాంతాన్ని నుంచి ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల టెన్యూర్లో తను ఎన్ని ఎకరాలకు ఇచ్చాడు? నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఏకర్, ఒక్క ఎకరానికి కూడా డ్రిప్ పరికరం ఇవ్వకుండా 5 సంవత్సరాల పాటు అక్కడ రైతాంగానికి సబ్సిడీ అనేది ఒక అందని ద్రాక్షలాగా మార్చాడు. మరి అభివృద్ధి గురించి, ప్రాంతాల గురించి, ప్రజల గురించి, రైతాంగం గురించి, వాళ్ళ అవసరాల గురించి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పట్టింది? ఇవాళ ఎన్డీఏ కూటమి ఏ రాయలసీమ గురించి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడో ఆ రాయలసీమలో ఒక పక్క అక్కడ రైతాంగాన్ని అధిక ఆదాయ వనరులు దక్కించుకునే విధంగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. రెండోది పారిశ్రామికీకరణ పరంగా, విద్యా సంస్థలు నెలకొల్పడం పరంగా కూడా చూసుకున్నప్పుడు ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు రాయలసీమ ప్రాంతంలో గ్రౌండింగ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండో పక్క ఉత్తరాంధ్ర ప్రాంతం మనం చూస్తున్నాం. ఇవాళ విశాఖపట్నం, పూర్వ విశాఖపట్నం జిల్లాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడగలిగారు. ఇవాళ 3 బ్లాస్ట్ ఫర్నేసులు తిరిగి ఉత్పత్తి ప్రారంభించే విధంగా, మళ్ళీ తిరిగి లాభాల బాట పట్టే విధంగా అక్కడ ఫలితాలు రప్పించగలిగారు. ఇవాళ గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్ట్, ఆర్సిలర్ మెటల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఇట్లా 10ల సంఖ్యలో అక్కడ ఉపాధి కల్పనకు ఆస్కారం ఉన్న లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు అక్కడ గ్రౌండింగ్ అవ్వడానికి మార్గం సుగమం చేస్తూ ఉన్నారు. అట్లాగే అతి పెద్ద ఎఫ్డిఐ $15 బిలియన్ గూగుల్ డేటా సెంటరు, లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్ని విశాఖపట్నంలో గ్రౌండింగ్ చేయించబోతూ ఉన్నారు.
ఇంత పెట్టుబడులు, ఉపాధి కల్పన, అభివృద్ధి ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నప్పుడు పోలవరం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు ఈ సంవత్సరమే పూర్తి చేసి పోలవరం జలాలని విశాఖపట్నం ప్రాంతానికి కూడా తరలించడానికి మార్గం సుగమం చేస్తూ ఉన్న నేపథ్యంలో అటు ఉత్తరాంధ్ర అభివృద్ధినైనా ఇటు రాయలసీమ అభివృద్ధినైనా ఆచరణపూర్వకంగా అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఆ ప్రాంతంలో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరు, లైఫ్ స్టాండర్డ్సు, అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కము, అక్కడ వలసలు లేని ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ అభివృద్ధి రాష్ట్రంలో వికేంద్రీకరించబడుతూ ఉంటుంది, పాలన అమరావతిలో కేంద్రీకరించబడుతూ ఉంటుంది అని చెప్పని ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాన్ని ఆచరణపూర్వకంగా నిలబెట్టుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సందర్భంలో 5 సంవత్సరాలు అధికారం దక్కిన జగన్మోహన్ రెడ్డి ఏ రాయలసీమ వాసులైతే చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా ఓన్ చేసుకొని 52 సీట్లు 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి కట్టబెడితే ఆ 49 సీట్లతోటి అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతోటి రాష్ట్రంలో 22 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు తనకు అండదండలుగా ఉన్నా కూడా ఆ ప్రాంతం పట్ల, అక్కడ ప్రజల పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య ధోరణి పర్యవసానం. చంద్రబాబు నాయుడు గారు గత టెన్యూర్లోనే 12,500 కోట్ల రూపాయలు ఎక్స్క్లూజివ్గా రాయలసీమ ప్రాంత ఇరిగేషన్ రంగాన్ని ఖర్చు పెడితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కేవలం 2,100 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన తీరు. ఇవన్నీ అక్కడ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి గత ఎన్నికల్లో 49 సీట్లు కట్టబెట్టిన రాయలసీమ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 7 స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ జనతా జనార్దన్ ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. పాలకుడిగా చంద్రబాబు నాయుడు చూశారు, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఇవాళ పాలకుడిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్న రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఒకనాడు జగన్మోహన్ రెడ్డిని పాలకుడిగా చూసి ఉండని నేపథ్యంలో 2019 ఎన్నికల నాడు అతని ప్రచార ప్రభావంలో పడి ఉండొచ్చేమో, కానీ ఒక్కసారి పాలకుడిగా అతని పాలనా దక్షత, అతని మాట నిలుపుకునేతనం, అతను ఎంత స్థాయిలో అభివృద్ధి చేయగలుగుతాడనే ఒక అంచనా ప్రజలకు ఉన్న నేపథ్యంలో ఎన్ని పిల్లి మొగ్గలు, ఎన్ని కుప్పిగంతులు. అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం 2024లో ఎలాగూ ఓడించారు, మనం అభివృద్ధి వికేంద్రీకరణ అని 3 రాజధానులు అన్నా ఓడించారు. సో ఇప్పుడు వాళ్ళు వస్తారో రారో అదంతా పక్కన పెడితే అమరావతిని అడ్డుకోవడంలో భాగంగా మావిగన్ అనే ఒక కొత్త నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేస్తే ఇది ఒక ప్రచారం ఉంటుంది కదా. వాళ్ళు ఎలాగో వస్తారో రారో, ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు వస్తారో రారో మనకు తెలియదు. కనీసం ఇక్కడైనా ఇటు అమరావతి ప్రాంతం అంటే కృష్ణానదికి దిగువన ఉండే ప్రాంతం, ఇప్పుడు మావిగన్ అంటే కృష్ణానదికి ఎగువన ఉండే ప్రాంతం, అంటే గుంటూరుతో కూడా కలుపుకొని. సో ఎగువన ఉండే ప్రాంతం అన్నా మనతో ఉంటుందేమో అన్న ఏమన్నా ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే కృష్ణానదికి 2 వైపులా కట్టలు ఉంటాయి. కృష్ణానదికి ఎగువన అంటే మీకు మహబూబ్నగర్ జిల్లాను, ఒక పక్క మహబూబ్నగరు, ఒక పక్క కర్నూలు జిల్లాని కృష్ణానదికి ఎగువ ప్రాంతం అంటారు. అక్కడ కూడా ఒక పక్క కృష్ణానది ఒక తీరం మహబూబ్నగర్ జిల్లా ఉంటే ఇంకొక తీరం కర్నూలు జిల్లా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కృష్ణానదికి ఒక తీరం గుంటూరు జిల్లా ఉంటే ఒక తీరం కృష్ణా జిల్లా ఉంటుంది. కాబట్టి 2 కృష్ణానది పరివాహక ప్రాంతాలే. కృష్ణానదికి ఆ బ్యాంక్ ఒకటి, ఈ బ్యాంక్ ఒకటి, అంతే తప్ప ఆ ప్రాంతాల మధ్య వైరుధ్యం లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఎవరైనా మీ కళ్ళ ముందు మీ ప్రత్యర్థులు మీకు ఏ స్థాయిలో కూడా వాళ్ళ ఉనికి కూడా సహించలేని, వాళ్ళని చూస్తేనే అసూయతో రగిలిపోయే కుటుంబం మీ కళ్ళ ముందు పచ్చగా కళకళలాడుతా వాళ్ళు మంచి ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకొని ఆ ఇంట్లో సుఖం కాపురం ఉంటున్నారు. అసూయతో రగిలిపోతూ ఉన్నారు మీరు. అరే నా కళ్ళ ముందు నేనేమో ఈ రేకుల షెడ్లోనే ఉన్నా, వీళ్ళేం చూస్తే ఇంతలో బిల్డింగ్ కట్టేశారు, అసలు ఎట్లా దీన్ని మనం ఆపలేమా అని చాలా ప్రయత్నాలు చేశారు. ఆపలేరు. వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, ఆ ఇంట్లో కాపురం ఉంటున్నారు, ఊరందరిని భోజనాలు పిలిచారు, మిమ్మల్ని కూడా పిలిచారు. మీ కడుపులో అసూయ రగిలిపోతూ ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళ ఇంటికి వచ్చేపోయే వాళ్ళందరినీ లెక్కేసుకుంటా ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మహా చేస్తే రాత్రి నాకు మెలకు వచ్చి బయటకు వచ్చేటప్పటికి ఆ ఇంట్లోకి ఒక దెయ్యం వెళ్తుంది, నేను చూశాను, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి దెయ్యం పట్టుద్దని చెప్పి ఒక ప్రచారం చేయగలుగుతారు. కానీ దెయ్యం అనేది శాస్త్రబద్ధంగా ఉందా లేదా, అది ఉత్త నమ్మకమే, ఆ ఇంట్లో వాళ్ళు నమ్ముతారా నమ్మరా? ఒకవేళ ఆ దెయ్యం అనేది నిజంగా ఉండటం సాధ్యపడితే అది ఆ ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్ అవుద్దో శత్రువు అవుద్దో మీకేం తెలీదు. కానీ ఏంటంటే మీరు ఒక నింద పడేస్తున్నారు ఆ ఇంటి మీద, వాళ్ళు పచ్చగొంటం చూసి ఓర్చుకోలేక. ఇవాళ రాష్ట్ర రాజధాని కళకళలాడుతా నిర్మాణం జరుగుతూ ఉంది.
ఒక పక్క ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకునే తీసుకు అడుగులేస్తూ ఉంది, నిలుపుకునే తీసుకు అడుగులేస్తూ ఉంది. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామన్న మాట నిలుపుకోవడం కోసం 21 లక్షల పారిశ్రామిక పెట్టుబడి 21 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ఖరారు చేసుకుంది. దేశంలోకి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% రాష్ట్రానికి ఇప్పటికే దక్కాయి. ఇటువంటి స్థితిలో అరే వీళ్ళు ఇలాగే సుభిక్షంగా పరిపాలన చేస్తుంటే రేపు మన మనుగడేంటి, మన నాళ్ళకిచ్చేది ఎవడు, రేపు రోజున మన కోట్లు వేసేది ఎవడు అని చెప్పని దుగ్ధ అసూయతో రగిలిపోతా ఈ మావిగన్లు, ఈ పేలన్ గన్ల ప్రస్తావనలు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈ మావిగన్ పయనం రూట్ ఎటు, ఎండెక్కడ దీనికి? ఇంకా మావిగన్ పయనానికి ఇప్పుడు గత ఎన్నికల్లోనే ప్రజలు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు అని అంటే ఈ విపరీత ధోరణి కారణంగానే. కాబట్టి ఆ విపరీత ధోరణిలో మార్పు చేసుకోకుండా, ప్రజలకు మళ్ళీ తిరిగి నమ్మకం కలిగించకుండా, మేము వస్తే రప్ప నరుకుతాము, మళ్ళీ మాకు అధికారం దక్కితే ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు 51,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న నిర్మాణ పనులు మొత్తాన్ని కాదు అని చెప్పని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు హైవే పక్కన మళ్ళీ మేము ఇంకొక కొత్త ప్రయోగం చేస్తాము, మేము మార్పు చేయలేమా అని చెప్పని బాధ్యతారాహిత్యమైన ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఇప్పుడు సహజంగా ఏంటంటే ప్రజలలో కొద్ది మందికైనా సరే మొన్నటి వరకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ అతను వస్తే మళ్ళీ ఈ రాజధాని పరిస్థితి ఏంటి, మళ్ళీ అతను వస్తే ఈ పారిశ్రామిక పెట్టుబడుల పరిస్థితులు ఏంటి అనే రకరకాల అనుమానాలు ఉండేవి. కానీ ఈ మావిగన్ ప్రస్థానంతో ఇది ఎప్పటికీ పేలన గన్నే అని చెప్పని ప్రజలకు మాత్రం ఒక స్పష్టత వచ్చేసింది. గతంలో మనం అసెంబ్లీలో విన్నాం కదా, గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పని రోజా గారు పొగిడిన నేపథ్యం చూసాం. ఇప్పుడు ఇక గన్ను లేదు, జగను లేదు అని చెప్పని ప్రజలకు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చేయడానికి జగన్మోహన్ రెడ్డే నా సామర్థ్యం ఇది, నా స్థాయి ఇది అని చెప్పని ప్రజలకు పరిచయం చేసుకున్నాడు.